Theorem 2 అండి F maps A to B, G maps B to C are bijection. Then prove that G circle F inverse circle G inverse అండి. అంటే మనకి రెండు ఫంక్షన్స్ ఈక్వల్ ఫంక్షన్ అని చెప్పాలంటే మనం ఈ రెండు ముందు ఏం చెప్పాలంటే ఫస్ట్ ఈ రెండు బైజెక్షన్ ఫంక్షన్స్ అని చెప్పాలి. అంటే F maps A to B, G maps B to C are bijection అయితే G circle F బైజెక్షన్ అని చెప్పాలి. ఆల్రెడీ ఇన్వర్స్ కూడా ఏం చెప్పాలంటే బైజెక్షన్ అని చెప్తే మనకి ఈ రెండు ఫంక్షన్స్ బైజెక్షన్ అని చెప్పాలి. అలాగే ఫస్ట్ బైజెక్షన్ అని చెప్పాలి. అలాగే డిఫైన్డ్ ఆన్ రెండోది ఏం చెప్పాలంటే మన రెండు ఫంక్షన్స్ ఈక్వల్ ఫంక్షన్ అని చెప్పాలంటే డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అండి. డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్. అలాగే మూడో పాయింట్ ఏంటంటే ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలి. అంటే మనకి ఒకే అంటే జీ సర్కిల్ ఆఫ్ అంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఈ రెండు ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలి. కాబట్టి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే మనం రెండు ఫంక్షన్స్ ఏమంటాం అంటే ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఈక్వల్. ఫస్ట్ ఏం చెప్పాలంటే బైజెక్షన్ అని చెప్పాలి, డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అని చెప్పాలి, అలాగే ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలి. కాబట్టి మనం ఈ మూడు చెప్తే మనకి రెండు ఫంక్షన్స్ ఈక్వల్ ఫంక్షన్స్ అని వస్తుందండి. అంటే మనం ఫస్ట్ ఏం రాద్దామంటే బైజెక్షన్ అని చెప్దామండి. ప్రూఫ్ అంటే గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి అంటే మనకి థియరంను ఒకసారి చదివి అర్థం చేసుకుంటే మనం కొంతమంది మామూలుగా అయితే బట్టి పడతారు. ఇది అంత మనకు అవసరం లేదండి. కొద్దిగా చదివి అర్థం చేసుకుంటే మనకి చాలా ఈజీ ఇది థియరమ్స్. F maps A to B, G maps B to C are bijection అని ఇచ్చాడు. మనం ఏం ప్రూవ్ చేయాలంటే G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ అండి. మామూలుగా అయితే ఇది బైజెక్షన్ ఫంక్షన్ అని చెప్పాలంటే G సర్కిల్ F ఏమవుతుందంటే అంటే ఇది ఫస్ట్ ఫంక్షన్ కింద ట్రీట్ చేస్తే ఫస్ట్ ఫంక్షన్ లో ఉన్న డొమైన్ అంటే ఏ అంటే జీలో ఉన్న కో డొమైన్ తీసుకోవాలి. అంటే ఏ టు సి అండి. అంటే జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్ అండి. అంటే మనకి ఇది ఎలా తెలుసు అంటే ఆల్రెడీ థియరం 1 లో మనం బై ద నోన్ థియరం అని రాస్తే సరిపోతుందండి. బై ద నోన్ థియరం అంటే F maps A to B, G maps B to C are bijection అండి. బై ద నోన్ థియరం G circle F A to C is also bijection అండి. అంటే మనం ఒక నోట్ చెప్పుకున్నాం. F maps A to B is bijection అయితే దాని ఇన్వర్స్ కూడా ఏమవుతుందంటే బైజెక్షన్ అవుతుందండి. అంటే మనకి దీని ఇన్వర్స్ అంటే G circle F హోల్ ఇన్వర్స్ ఏమవుతుందంటే ఇన్వర్స్ చేస్తే మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి C2E అవుతుంది. ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్ అండి. అంటే G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ C2E ఈజ్ ఏ బైజెక్షన్. మనం మళ్ళీ F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అని చెప్తామండి. అంటే F మ్యాప్స్ A to B ఈజ్ బైజెక్షన్ అండి. అంటే F ఇన్వర్స్ కూడా ఏమవుతుందంటే B to A ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్. ఎందుకంటే ఇన్వర్స్ F మ్యాప్స్ A to B బైజెక్షన్ అయితే ఇన్వర్స్ ఆటోమేటిక్గా బైజెక్షన్ అవుతుంది. అంటే G మ్యాప్స్ ఇంకేం ఇచ్చాడంటే B to C ఈజ్ బైజెక్షన్ అయితే ఇక్కడ G ఇన్వర్స్ అండి అంటే C to B అండి ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్. అంటే మనకి మామూలుగా అయితే ఇక్కడ F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ అండి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఫంక్షన్ ట్రీట్ చేస్తే దానిలో ఉన్న డొమైన్ అంటే C2 F ఇన్వర్స్ లో మనకి కో డొమైన్ అండి. అంటే C2A అంటే బై ద నోన్ థియరం ఆ థియరం నుంచి
C2A is also a. అంటే రెండు ఫంక్షన్స్ బైజెక్షన్ ఫంక్షన్స్ అని చెప్పామండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్, అంటే జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ C2A కాబట్టి ఇక్కడ డొమైన్ అంటే C అవుతుంది. అలాగే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అంటే ఇక్కడ డొమైన్ అంటే C అవుతుందండి. అంటే మనం ఏం రాస్తామంటే జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ కామా ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అండి. సేమ్ డొమైన్ అంటే సి. మనం ఇప్పుడు రెండు చెప్పామండి, అంటే జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ బైజెక్షన్ అని చెప్పాం, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ బైజెక్షన్ అని చెప్పాం, అలాగే డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ సి అన్నాం. అలాగే మనం ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్తే సరిపోతుందండి, థియరం కంప్లీట్ అవుతుంది. అంటే ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలంటే ఫస్ట్ అంటే మనం జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ లో ఎలిమెంట్ తీసుకోలేము కాబట్టి మనం జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి ఇక్కడ ఏ టు సి అండి. ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్ కాబట్టి మనం దీంట్లో ఎలిమెంట్స్ లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఇక్కడ మనం కూడా ఒకసారి డెఫినేషన్స్ కూడా రాసేస్తే మనకి ఎలిమెంట్ తీసుకుంటే డెఫినేషన్స్ కూడా రాద్దామండి. ఇక్కడ మనం ఫస్ట్ థియరంలో ఇక్కడ లెట్ స్మాల్ సి బిలాంగ్స్ టు క్యాపిటల్ సి, దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి సచ్ దట్ జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం అంటే సి అని రాసాం. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే జీ ఇన్వర్స్ సి అవుతుందండి. అలాగే స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి, దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ బి అవుతుందండి. ఇది అంటే ఇక్కడ ఇది 1 ఇది 2 అనుకుంటే మనం ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ చేద్దామండి. ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ చేస్తే మనకి అంటే జీ సర్కిల్ అంటే లెట్ ఇక్కడ రాద్దాం, లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు అంటే ఇక జీ సర్కిల్ ఎఫ్ అంటే మనకి ఏ టు సి కాబట్టి స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అండి, అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి ఇక్కడ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అండి. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనం ఏం రాస్తాం అంటే బి అని రాస్తాం, అంటే జీ ఆఫ్ బి అండి. ఇక్కడ జీ ఆఫ్ బి అంటే సి అని రాస్తామండి. కాబట్టి మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అవతల తీసుకెళ్ళిపోతే జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి అవుతుందండి. ఇది 3 అయితే అలాగే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హోల్ ఇన్వర్స్ సి అండి. అలాగే మనకి ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఇక్కడ అయితే డైరెక్ట్ గా తీసుకోవచ్చండి. ఇక్కడ ఎలిమెంట్ డొమైన్ లో తీసుకుంటాం కాబట్టి లెట్ స్మాల్ సి బిలాంగ్స్ టు క్యాపిటల్ సి అయితే మనకి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ స్మాల్ సి అండి. అంటే ఎఫ్ ఇన్వర్స్ జీ ఇన్వర్స్ సి అండి. జీ ఇన్వర్స్ సి అంటే మనకి ఏం రాయొచ్చు అంటే బి అని రాయొచ్చు. ఎఫ్ ఇన్వర్స్ బి అండి. ఎఫ్ ఇన్వర్స్ బి అంటే మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ ఏ అని రాయొచ్చు అండి. ఇది 4 అయితే ఫ్రమ్ 3 and 4 నుంచి మనకి ఇది ఏ అండి. అంటే ఏం రాస్తామంటే జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ సి అండి. అంటే ఎలిమెంట్స్ వద్ద ఏం చేస్తామంటే ఈక్వల్ అని తీసుకున్నాం కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అండి. అంటే థియరం 1 థియరం 2 నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా అడిగాడు.
అంటే ఒకసారి ఇవ్వకపోతే 3, 4, 5 ఇస్తాడు. కాబట్టి ఈ 2 థియరమ్స్ బాగా నేర్చుకుంటే మనకి ఎక్కువగా 7 మార్క్స్లో ఇవే వస్తున్నాయి. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 18 కవర్ అవుతుంది 7 మార్క్స్ క్వశ్చన్. ఇది థియరమ్స్ అంటే సెపరేట్ వీడియో అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.